Hello friends, welcome back to channel friends. Dr. NTR University of Health Sciences BSc Nursing 2025-26 అడ్మిషన్స్ కొరకి చాలా మందికి ఒకటి ఏంటి అంటే ఈ ఇయర్ నుంచి BSc నర్సింగ్ అనేది ఏపీ ఎంసెట్ కాదు, కొత్తగా ఏపీ నర్సింగ్ సెట్ అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్గా ఇదివరకు ఎలా ఇస్తుండే మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా 2 years బ్యాక్ నుంచి మనకి అడ్మిషన్స్ అయితే ఆపేశారు. తర్వాత ఏం చేశారు, మనకి ఎంసెట్ ద్వారా అయితే అడ్మిషన్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క BSc నర్సింగ్కి. వేరాజ్ ఈ ఇయర్ నుంచి దీనికంటూ సెపరేట్ ఎగ్జామ్ ఉండాలి అని చెప్పేసి BSc నర్సింగ్ సెట్ అని చెప్పేసి ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏపీ NCET అని చెప్పేసి కొత్తగా అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అడ్మిషన్ నోటిఫికేషన్ ఆల్రెడీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ కూడా త్వరలోనే ఉంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఈ తరుణంలో మనకంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న నైట్. ఏంటి ఇది అని చెప్పేసి మనం చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ అయితే చేయండి. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయిపోయిన తర్వాత అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఎలా రాశారు, ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి, నెక్స్ట్ మనకి సీట్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా, సీట్ రావాలంటే ఏం చేయాలి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, AU రీజన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, SV రీజన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, మేము ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తున్నాం కదా, మేము ఏ రీజన్కి ఎలిజిబుల్ అవుతాం, అయినప్పటికీ మేము ఈ బోత్ రీజన్స్లో ఏ రీజన్ అయినా ఎంచుకోవచ్చా, ఈ బోత్ రీజన్స్లో ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటినీ మేము చూస్ చేసుకోవచ్చా, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏంటి టాప్ కాలేజెస్ ఏంటి, ఇవన్నీ అయితే మనం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో తరచూ చూస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. దాని కొరకు అయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒకటి ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పేసి అన్నాను కదా, ఎవరైతే ఏపీ నర్సింగ్ సెట్కి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారో, మొన్నటి వరకు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకంటూ ఒకటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే ఎడిట్ ఆప్షన్ ఫర్ కరెక్షన్ ఇన్ ద డేటా అని చెప్పేసి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోగా ఇన్ కేస్ వాళ్ళ ఏమైనా డీటెయిల్స్ అనేవి తప్పుగా ఎంటర్ చేసి ఉంటే అప్లికేషన్ ఫామ్లో, వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎడిట్ చేసుకోవచ్చు అన్న ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే నిన్న ఈవినింగ్ 3 PM నుంచి అప్ టు జూన్ 20 వరకు అయితే మనమైతే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేదో మీరు అప్లికేషన్ పెట్టేసుకోండి. మీరు అప్లికేషన్ పెట్టుకుంది కేవలం ఎంట్రన్స్ టెస్ట్ కోసం మాత్రమే. ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కౌన్సిలింగ్ కొరికి. ఆ కౌన్సిలింగ్కి కొంత అమౌంట్ అయితే ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో మళ్ళీ పార్టిసిపేట్ చేసిన తర్వాత దానికంటూ సెపరేట్గా మళ్ళీ అందులో వచ్చేసి మీకు మెరిట్ లిస్ట్ అవన్నీ అయితే వస్తూ ఉంటాయి. అందులో మళ్ళీ మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత అంటే ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ రోల్ని మీ నేమ్, మీ ర్యాంక్, మీ మార్క్స్ అవన్నీ అయితే ఉంటాయన్నమాట. ఆ యొక్క మార్క్స్ అవన్నిటిని బేస్ చేసుకొని మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం, సీట్ డెవలప్మెంట్స్ చేయడం అవన్నీ అయితే జరుగుతూ ఉంటే లాస్ట్కి రిపోర్టింగ్ చేయడం అండ్ మీకు ఎంత ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది, తర్వాత వచ్చేసి మొత్తంగా ఓవరాల్గా ఏ సర్టిఫికేట్స్ అక్కడ ఇవ్వాలి. సర్టిఫికేట్ ఇచ్చే టైంలో డెఫినెట్గా ప్రతి ఒక్కరి కలర్ జిరాక్స్ అయితే తీసేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ మీకు హెల్ప్ అవుతాయి ఇవి. ఇన్ కేస్ ఇక్కడ వీళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వకపోయినా కాలేజ్ వాళ్ళు దమ్దం చేసినా కానీ మీకంటూ మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అయితే యూజ్ అవుతాయి. ఎలా తీసుకోవాలి, ఇదంతా డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి మనం ఫర్దర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా? మీకు సీట్ వచ్చేంత వరకు అయితే నేనైతే మీకు గైడ్ చేస్తూ ఉంటాను. దాని కొరకైతే కేవలం ఇప్పుడు ఈ యొక్క BSc నర్సింగ్ గురించి మనం వీడియోస్ చేస్తూ ఉంటాం కదా, దాని కొరకి మీరు మీ ఇంట్రెస్ట్ అయితే చూపించాల్సి ఉంటుంది. వ్యూస్ రూపంలో అయినా పర్లేదు, సబ్స్క్రైబర్స్ రూపంలో పర్లేదు. ఎలా చేశారంటే మీరు డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కావచ్చు, లైక్ చేయడం కావచ్చు. లైక్ చేసి యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి చూపించడం కావచ్చు. అలాంటి దానివల్ల మన ఛానల్ రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల మీరైతే మన ఛానల్ గ్రోత్ పెంచి ఇలాంటి కంటెంట్ అయితే మీ దగ్గర తీసుకొని వచ్చి మీకు సీట్ వచ్చేంత వరకు నాది గ్యారంటీ అన్నట్టుగా నేను తరచూ వ్యవహరిస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఇంతే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇంకా ఎవరైతే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక ఎడిట్ అయితే చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్న అనౌన్స్మెంట్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఇది వచ్చేసి మనకి నెల్లూరులో ఉంది, అఫిలియేటెడ్ టు NTR UHSA. ఇందులో మీకు మేనేజ్మెంట్ కోటాలో అతి తక్కువ ఫీజు అయితే మీకు సీట్ అయితే ఇస్తూ ఉంటారు. ఈ యొక్క ఎంట్రన్స్ లేకుండా డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవాలంటే ఈ యొక్క కాలేజ్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి.